హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు ఎంతో హెల్దీ అయిన ఎంతో బలమైన ఫుడ్ అంటే స్వీట్ మనం చేసేసుకుందామండి. పిల్లలకే కాదు పెద్దలకే కాదు ఎవరికైనా సరే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఒక్కసారి ఇవి ఇంట్లో అలా చేసుకుని పెట్టుకుంటే రోజుకు ఒకటి తిన్నా చాలు, చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా ఆరోగ్యం కూడా. ఒకసారి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. చాలా సింపుల్ అండి. ఇది నేను చెప్పిన టిప్స్ని యూజ్ చేసి చేసేయండి. ఒక కప్పు బెల్లాన్ని నేను కొంచెం మెత్తగా చేసుకొని దాన్ని ఒక కప్పు తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లం ఆ వాటర్ అనేది మొత్తం మిక్స్ అయిపోయి కరిగిపోయేంత వరకు బాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకొని బాగా కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. మనం అంతలోనికి ఈ లడ్డు ప్రిపరేషన్కి తయారు చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే తీసుకోండి. ఆ ప్యాన్లోనికి 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ని కానీ, లేదా 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం బెల్లం ఏ కప్పుతో అయితే కొలిచామో ఇప్పుడు కూడా అదే కప్పుతో మెజర్మెంట్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో నేను 2 కప్పుల రాగి పిండిని అయితే ఆయిల్ కాగిన తర్వాత లేదా గీ కాగిన తర్వాత దాంట్లోకి అయితే నేను యాడ్ చేసుకున్నానండి. ఇలా రాగి పిండిని మనం యాడ్ చేసేసుకున్న తర్వాత గరిటె తీసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా మనం తీసుకున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలండి. మనం పిండి వేసిన కలర్ అనేది ఇప్పుడు మన దాంట్లో కలిపే కొద్దీ ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. మాడనీయకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగా బాగా 2 వైపులా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత దీంట్లోనికి చిటికెడు ఉప్పునైతే యాడ్ చేసుకోండి. ఉప్పు అనేది కాస్త స్వీట్నెస్ని మీడియం అంటే కాన్స్టెంట్గా ఉంచుకుంటుంది అనమాట. అందుకని మీరు కొద్దిగా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా మాడకోకుండా ఇలాగ కొంచెం ఈ కలర్ షేడ్లో వచ్చేంత వరకు పెట్టుకోండి, సరిపోతుంది. ఇలాగ మొత్తం కలర్ షేడ్లోకి వచ్చేసిన తర్వాత ఇందాక మనం బెల్లంని పాకం కాకుండా జస్ట్ కరిగే విధంగా మనం చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదండి. దానిని మనం కొద్దిగా దీంట్లో అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఒకసారి పోసుకోకూడదు అనమాట, లేకపోతే పలచన అయిపోతుంది. అట్లా కాకుండా కొద్దిగా బెల్లం వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నేనైతే బెల్లం వాటర్ని యాడ్ చేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ అనేది మొత్తం పిండి మొత్తానికి పట్టే విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఉన్నానండి. ఇట్లా ఎక్కువ మీడియం ఫ్లేమ్లో కాకుండా ఎక్కువ ఫ్లేమ్లో పెట్టినా అడుగంటిపోతుంది, చేదు అయిపోతుంది అనమాట మనం చేసుకున్న లడ్డు. అందుకని మనం చేదక్కోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసే విధంగా కొద్దిగా పిండిని ఇట్లా పోసుకుంటూ ఉండాలి. చూసారా, మొత్తం పిండి అనేది కలిసిపోయింది బెల్లం వాటర్లో. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత చేతికి కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇలాగ లడ్డు ఏ విధంగా చేసుకుంటామో అదే షేప్లో మనకి ఏ సైజులో కావాలో అదే సైజులో మనం చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్. ఒకసారి మీరు కూడా ట్రై చేసండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.